కానీ భూమి మీద మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడు. మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని దేవుడు అడ్డగించడు. నేను సమస్తము కలిగి ఉన్నవాడిని నీవు నమ్మితే, నువ్వు అడిగిన ప్రతిదీ కూడా చేయగలనన్న నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే, నీకు ఏ విషయమైనా సరే సంకోచించకుండా, భయపడకుండా నా సన్నిధికి వచ్చి నా పాదాల దగ్గర సాష్టాంగపడి నన్ను అడుగు కుమారుడా, అడుగు కుమార్తె అన్నాడు. ఏం దేవా అడగకుండా చేయలేవా అంటే, చేయడానికి వల్ల పడదు. భూమి మీద మీ అంతటా మీరు స్పందించకపోతే నేను స్పందించడానికి అవకాశం లేదు. అందుకే భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను, భూలోకంలో మీరు దేన్ని బంధిస్తారో అప్పుడు నేను అక్కడ అది బంధిస్తాను అన్నాడు. విప్పటమైనా బంధించటమైనా ముందు భూలోకం కదిలితేనే పరలోకం కదిలిద్ది. ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇటు పక్క నుంచి స్పందన వస్తేనే అటువైపు నుంచి స్పందన వచ్చిద్ది. స్పందన, ప్రతిస్పందన. ఇటు పక్క నుంచి మనం స్పందించకుండా పరలోకం కదలదు. పరలోకం కదలాలి అంటే భూమి మీద మనం స్పందించాలి ఫస్ట్. ఎందుకని అంటే దేవుడు అలా రూల్ ఏర్పాటు చేశాడు. అది కారణం. సైతాను వచ్చి మన మీద దాడి చేయాలన్నా మనమే స్వాగతించాలి. దేవుడు వచ్చి మనల్ని దీవించాలన్నా మనమే ఆహ్వానించాలి. మనం స్వాగతించకపోతే సైతాను మన మీద అటాక్ చేయడానికి అవకాశం లేదు, మనల్ని దెబ్బతీయడానికి అవకాశం లేదు. అలాగే దేవుడిని కూడా మనం ఆహ్వానించకపోతే దేవుడు వచ్చి మనల్ని కాపాడడానికి కూడా అవకాశం లేదు. అందుకే నాకు మొర్రపెట్టు అని అడిగాడు. ఎందుకయ్యా, సమస్తము నీదే కదా, అట్లెందుకు నువ్వు హద్దులు గీసుకొని హద్దుల్లో ఉన్నావంటే, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నేను అడ్డగించకుండా పూర్తిగా నీకు అన్ని విషయాల్లో స్వేచ్ఛను ఇవ్వటం అంటేనే నేను హద్దుల్లో ఉంటాం. నేను హద్దులు దాటి నీ హద్దుల్లోకి వచ్చి నిన్ను ఆక్రమించాను అనుకో, ఇక నువ్వేం చేయలేవు, నీకు స్వేచ్ఛ ఉండదు. నాకు నీ నుండి స్వేచ్ఛాయుతమైన ప్రేమ కావాలి, స్వచ్ఛందమైన ప్రేమ కావాలి. బలవంత ప్రేమ నాకొద్దు. నీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తాను. దాన్ని ఉపయోగించుకొని నీవు నన్ను కోరుకుని నన్ను ఆశ్రయిస్తావా లేకపోతే మరొక దాన్ని ఆశ్రయిస్తావా అనేది ఎంపిక నీకే. నాకు ఒరిజినల్ లవ్ కావాలి. అర్థమైందా? గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా లేదంటాడు ఒకడు. ప్రాణానికి భయపడి ఏమంటుంది, ఒరి పిచ్చోడు నిన్నుగాక ఎవరిని లవ్ చేస్తాను పోరా అంటది. అదేమి లవ్వో నాకు అర్థం కాదు. గొంతు మీద ఖర్చు పెట్టి నన్ను ప్రేమిస్తావా లేదా? దేవుడు అలా గొంతు మీద కత్తి పెట్టి ప్రేమిస్తావా లేదా అనేవాడు కాదు. స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఏంటో తెలియజేశాడు. ప్రస్తుతం అనుభవిస్తుంది ఏందో తెలియజేశాడు. సైతాన్ అంటే ఏంటో తెలియజేశాడు. నిర్ణయం నీదే అన్నాడు. కాబట్టి మనకు స్వేచ్ఛనిచ్చిన దేవుడు దాన్ని అడ్డగించాడు గనుక ఆయన్ని ఆహ్వానించి ఆయన ద్వారా మనం ఫలము పొందాలి అంటే తప్పకుండా మనం ఆయన ఆహ్వానించాల్సిందే, లేకపోతే సాధ్యపడదు. మరి అట్లయితే ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అడగాలని నువ్వు చెబుతున్నావు. అంతకుముందు దేవుణ్ణి మనం నమ్ముకోలేదు, మనం విగ్రహారాధకులుగా ఉన్నాం, లోకానుసారులుగా ఉన్నాం. మరి అప్పుడు దేవుడు ఎట్లా సాయం చేశాడు అనే డౌట్ వచ్చింది కదా సహజంగా మీకు, రైట్? సత్యదేవుని ఎరుగనటువంటి వాళ్లను దేవుడు ఏ వయసుతో పోల్చాడో తెలుసా? అజ్ఞాన దశలో ఉన్నటువంటి చంటి పిల్లల లెక్కలో పోల్చాడు. అజ్ఞాన దశలో ఉన్న చంటి పిల్లల లెక్కలో పోల్చాడండి. ఆ చంటి పిల్లలకు తమకేమవుతుందో, తమ పరిస్థితి ఏమిటో తాము ఎక్స్పోజ్ చేయడానికి తెలియదు. తమ వారెవరో గుర్తుపట్టేంత అవకాశం ఉండదు. ఆకలైతే ఏడుస్తుంది, పాలిస్తే నిద్రపోయింది. స్నానం చేపిస్తుంటే ఏడుస్తుంది, శుభ్రంగా స్నానం చేపించి ఒళ్ళు శుభ్రపరిచి నీట్గా పౌడర్ గీవడర్ కొట్టి అలా ఉయ్యాల్లో బొబ్బ పెడితే మళ్ళీ నిద్రపోయింది.
ఆ బిడ్డకి మళ్ళీ ఆకలి కాగానే కేరం ఉంటుంది, మళ్ళీ కాసిన పాలు ఇవ్వగానే నిద్రపోయి ఇంకంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ బిడ్డ బాధ్యత పూర్తిగా అమ్మే చూసుకుంటుందా లేదా? ఇక ఆ బిడ్డ అడగనే అడక్కపోని, అంటే తన స్థితిని తను ఎరిగి ఉండే పరిస్థితుల్లో లేనప్పుడు అన్ని బాధ్యతలు తల్లే చూసుకుంటుంది. క్రీస్తుని ఎరుగక మునుపు లోకంలో అజ్ఞానాంధకారంలో మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే చంటి పిల్లల లెక్క చూశాడు. చంటి పిల్లల లెక్క చూశాడు. ఇప్పటికి కూడా మనల్ని దాదాపు చాలామందిని అంతే చూస్తున్నాడు ఆయన. నేను చెప్పానా, వాక్యంలో ఉందా, స్త్రీ తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. స్త్రీ తన చంటి పిల్లను మరచునా అని మనల్ని చంటి పిల్లతో పోల్చాడు. చంటి పిల్ల అంటే ఏంటో తెలుసా? పాలు తాగే బిడ్డ. 5 ఏళ్ల కాడ నుంచి పైకి వచ్చినటువంటి వాడు బాలుడు లెక్కలోకి వస్తాడు. చంటి పిల్ల అంటే మరీ చిన్న బిడ్డ. అంత చిన్న బిడ్డలతో దేవుడు మనల్ని పోల్చాడండి. ఇంకా చెప్పాలంటే తల మొత్తం తెల్లగా నెరసినటువంటి ముసలివాణ్ణి, ముసలమ్మను కూడా, వృద్ధుణ్ణి, వృద్ధురాలిని కూడా చంటి బిడ్డతోనే పోల్చాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నా, నిన్ను చంకబెట్టుకుని వాడును నేనే అన్నాడు యెషయా గ్రంథం 46:4. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అన్నాడు. అంటే ముసలమ్మ ముసలయ్యను కూడా చంటి బిడ్డ లెక్కలో చూసుకుంటున్నాడు. నా తల మొత్తం తెల్లగా అయిపోయింది కానీ నేను దేవుడిని ఏం అడగను, ఆయనే నాకు సాయం చేస్తాడంటే ఏం చేస్తాడు? ఈ భౌతికంగా చూస్తే వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు వీడికి. చేసేదేముంది, పెడదాం అనుకుంటాడు. కన్న నేరానికి తప్పదు కదా, లేకపోతే సత్తాడుగా అని ప్రేమను బట్టి తోడ్పాటు అందిస్తాడు. కానీ జ్ఞానం ఎరిగి సత్యం తెలుసుకున్న తరువాత దేవుని మాట మనకి ఏం చెబుతుందంటే ఖచ్చితంగా మీరు అడగండి అని చెబుతుంది. అడగండి. మీరు అడిగినట్లయితే జ్ఞానవంతుల లెక్కలోకి వస్తారు, ఎదిగిన వారి లెక్కలోకి వస్తారు. అర్థమైందా? మైండ్ స్థిమితం ఉన్న వాళ్ళ లెక్కలోకి వస్తారు. అమ్మ 2 సేవ చేసింది అడగకపోయినా, చంటి బిడ్డకి, రెండవది మైండ్ పోయిన వాళ్ళకి చేసింది. మైండ్ పోయినోడు వాడి సమస్య వాడు చెప్పుకోలేడు, వాడు అడగడు. టయానికి తల్లే ఫుడ్ పెట్టుద్ది, వాడికి చేయాల్సిన శుభ్రాలన్నీ చేస్తుంది. మనం ఆత్మీయ జీవితంలో చంటి పిల్లల్లాగా ఉండకూడదు, ఎదగాలనేది దేవుని కోరిక. మానసిక రోగుల్లాగా ఉండకూడదు, మైండ్ బాగున్న వాళ్ళ లెక్కలోకి రావాలనేది దేవుని కోరిక. అందుకనే అప్పుడంటే అజ్ఞాన దశలో తెలిసి తెలియకున్నారా బాబు, అన్నీ చేయతే కాలేదు మీకు, ఏదో అవసరానికి అంత పెట్టి మిమ్మల్ని బతికించుకున్నాను, మీకు ఏ కీడు కలగకుండా ఏదో నడిపించుకొచ్చాను. ఇప్పుడు మీరు జ్ఞానవంతులయ్యారు, సత్యం తెలుసుకున్నారు, నేనేందో తెలుసుకున్నారు. మీరు అడిగితే ఎంతటి కార్యమైనా సాధించి పెట్టడానికి నాకున్న అధికారం, అవకాశం, బలము మీకు తెలిసి ఉంది గనుక మనోనేత్రాలు వెలిగించబడిన మీరు ఇక నుంచి దేని విషయమైనా నన్ను అడగండి. మీరు ఏ స్థాయిలో అడుగుతారో ఆ స్థాయిలో తప్పకుండా నేను నీ విశ్వాస పరిధిలో గొప్ప కార్యాలు చేయగలుగుతాను. అడిగేటప్పుడు సందేహించకుండా అడుగు, డౌట్లు పెట్టుకోవద్దు, విశ్వాసంతో అడుగు. ఫస్ట్ నన్ను నమ్ము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుణ్ణి వెతకువాడు ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా, తను వెతికేవాడికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. ఇట్లా లేకపోతే ఎట్లా అన్నట్టు చెప్తాడు అక్కడ. నా దగ్గర అడుగు. ఏ విషయాలు అడుగుతావు? నీ కడుపు కోసం అడుగుతావా? నీ ఇంటి కోసం, నీ ఒంటి కోసం అడుగుతావా? అంతవరకేనా నీ జీవితం? నో. అనేకుల బాగు కొరకు, అనేకుల మేలు కొరకు కూడా నీవు అడగాలి. భూ సంబంధమైనవే కాదు, పర సంబంధమైన ఈవులు బోలెడన్నున్నాయి నా దగ్గర. నువ్వు అడుగు. ఈవులన్నిటిలో నీకు గొప్ప ఈవి నా పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మను అడుగు, శక్తిని అడుగు, బలమును అడుగు, అనేకుల దీవెన కొరకు అడుగు, నేను ఇస్తా. కానీ నువ్వు అడగకుండా చేయటానికి లేదు. నువ్వు అడగకుండా చేయాలంటే కొన్నే చేస్తా. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తగా అందరికీ ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత కనుక అందరితో పాటు నీకు కూడా ఫుడ్ వచ్చేటట్టు చేస్తా. అదనంగా ఉండదు. అదనంగా నీకు నేనేమైనా చేయాలనుకుంటే, లోకంలో ఉన్నప్పుడు అజ్ఞానిగా ఉన్నావు గనక, అడగాలన్న సంగతి కూడా నీకు తెలియదు గనక, ఎవరిని అడగాలో కూడా తెలియదు గనక చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తెలుసు, నన్ను అడగాలని తెలుసు, ఎలా అడగాలో తెలుసు, అన్నీ నేను నీకు నేర్పుతున్నాను గనక ఈ అడుగుట అనే ప్రక్రియను దయచేసి మానొద్దు అంటాడు ఆయన. అందుకే బైబిల్ మొత్తంలో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో వందలాది వచనాలు ప్రార్థనను చెయ్యమని కోరతా ఉంటాయి, ప్రార్థన చేయమని పిలుపునిస్తాయి. ప్రార్థన 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 ప్రార్థన. ఒక మనిషిగా నీ కొరకు మాత్రమే కాదు, సమాజం కొరకు, దేవుని మహిమార్థమై గొప్ప గొప్ప వాటిని అడుగు, గొప్ప గొప్ప వాటిని అడుగు, గొప్ప గొప్ప వాటిని ఎదురు చూడు, దేవుని దగ్గర నుండి నిరీక్షించు. నువ్వు అడుగు దేవుని ఎదుట, దేవా నా కుటుంబం కడుపు నిండుతుంది, నా కోరిక ప్రభువా నేను వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి, వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి, వందల మందికి అంత అన్నం పెట్టాలి తండ్రి, అవకాశం ఇవ్వవా అని అడుగు. నా దేహపు సిగ్గు కప్పుకోవటానికి నాకును నా ఇంటి వారికి నీ వస్త్రం ఉందయ్యా, అనేక మందికి నేను వస్త్రాలు ఇవ్వాలన్న ఆశ ఉంది దేవా, నాకు సాయం చేయమని అడుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండే పిల్లలు నరిసింది, ఎంతలా నరిసిందో చూడండి. చర్చిలో ఉన్నానా లేకపోతే ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడొచ్చాగాం? నాకుంది వస్త్రం, అది లేక ఇబ్బంది పడుతున్నావు, అనేక ఇతరులకు నేను మేలు చేయనట్లు. నువ్వు శరీర సంబంధంగా అడగాలనుకుంటే నీ ఒక్కనికే కాక అనేకులకు చేయాలయ్యా, నా ఆశ అయ్యా అని అడుగు. నువ్వు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అవసరమైతే 10 నెలల తర్వాత అయినా సరే, లేదా సంవత్సరం తర్వాత అయినా సరే, ఖచ్చితంగా నీ చేతిని నింపుతాడు ఆయన. ఎందుకంటే నీ మైండ్ నీ కడుపు నింపుకోవటానికి, నీ దేహం కోసం ఆలోచన కాదు. నువ్వు ఏదన్నా చెయ్యి, ఎప్పుడు నీ మనసంతా కూడా ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులను ఆదుకోవాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరుల కన్నీళ్లు తొడవాలి, ఇతరులకు ఆదరించాలి అనే మైండ్ నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ విషయాలు దేవుని ముందుకెళ్ళి నువ్వు నిజంగా అడగగలిగినట్లయితే, ఖచ్చితంగా నీ చేత ఆ పని దేవుడు చేయించి తీరుతాడంతే. నువ్వు అది అడుగుతావో లేకపోతే నీ వరకే నువ్వు అడుగుతావో, మొత్తానికి దేవునికి సంతోషం కలిగించేదైతే నేను ముందు చెప్పింది. నేను అడగను, నేను దేవుడిని ఏం అడగను, నేను ఇంతే బతికేస్తాను, నేను ప్రార్థన లేదు, ఏం లేదు, నేను దేవుడిని అడిగేది ఏం లేదు, ఇలానే తిరుగుతానంటే తిరుగు. నీకు అన్నం అయితే పెడతాడు, వస్త్రం అయితే ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నడిసిద్ది అది. నీ పక్షంగా ఇతరులు ప్రార్థన చేస్తే దాన్ని తీసుకుంటాడు, లేకపోతే యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు తెలుసా, చాలా వరకు మనం పొందే వాటిల్లో అన్నీ మనం అడిగినవి కాదు, కొన్ని మన పక్షంగా యేసయ్య అడిగినవి ఉన్నాయి, అందువల్ల మనకు వచ్చినాయి కొన్ని. కొన్నిసార్లు రోగం వచ్చి మంచాన పడి ఇంక అంతటితో కథ క్లైమాక్స్కి వచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి. మళ్ళీ లెగుస్తామా లేదురా బాబా అన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ బతికావు. నువ్వు ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు నీకు, మీ వాళ్ళు కూడా ప్రార్థన చేసే రకాలేం కాదు. నువ్వు ఆంతను మూలుగుతావు, ఇటు పక్క టీవీ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని చూసుకునే రకాలు మీ వాళ్ళు. అయినా నువ్వు బతికావు, బాగుపడ్డావు. నువ్వు అనుకున్నావు డాక్టర్ గారు అద్భుతమైన వైద్యం చేశాడని. అదే డాక్టర్ గారు చాలామందికి వైద్యం చేశాడు, అందరూ బతకలా పోయారు. కానీ నువ్వు బతికావు, బాగున్నావు. వై? నీవు బ్రతుకున్నట్లు, ఇంకనూ నీకు జీవితం దొరుకున్నట్లు నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేశాడు అక్కడ. రోమాపత్రిక 8:34. అదే రోమాపత్రిక 8:27 పరిశుద్ధాత్మని విజ్ఞాపన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన 2 అక్కడ రాసున్నాయి.
మరియు హృదయములను శోధించువాడు. తెలుసు మీకు అది, ఓ మస్తు సార్లు చూపించే, జస్ట్ రిఫరెన్స్ రాసుకో, ఇంటికి పోయి చూసుకో. స్తోత్రం. అవునా? చాలాసార్లు ఎన్నో వింతలు వింతలు మనకు జరిగినాయి, కానీ ఎట్లా మనం ప్రార్థన చేయని కూడా జరిగినాయి. మహానుభావుడు మన పక్షమున విజ్ఞాపన చేశాడు. మనం పొందినవన్నీ కూడా చాలా వరకు మనం అడగకయే పొందినవన్నీ కూడా ఆయన అడిగి మనకు అనుగ్రహించాడు. ఇది ప్రభువుని మహిమపరచాల్సినటువంటి విషయం. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇంకా గొప్ప కార్యాలు చేయగలను నువ్వు గ్రహించి అడగగలిగితే. కాబట్టి అడుగు. రెండోది ఏమన్నాడు? వెతుకు. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలండి? దేవుని పాదాల దగ్గరే వెతకాలి. ఎందుకంటే సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచుకొని ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరే వెతకాలి. సమస్యలకు పరిష్కారాలు, ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆయా ప్రాంతాల్లో వెతుకుతాంనో, దేవుడు నాకు నేర్పించాడు, ఏదైనా సరే పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఓన్గా డీల్ చేసుకొని చాలా విషయాలు ఎన్నైనా సరే, అవి కోటి సమస్యలైనా కావచ్చు, అన్నీ నా పాదాల కింద ఉన్నాయి. పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది. నువ్వు నా సన్నిధిని నా పాదాల చెంత వెతుకు. ఏం దడపడద్దు, ఆయాసపడద్దు, టెన్షన్ పడద్దు, గందరగోళం అవ్వద్దు. నేనున్నానని నువ్వు నమ్మితే, నేను సర్వశక్తి గల దేవుడిని నువ్వు విశ్వసిస్తే, పూర్తిగా నా మీద ఆనుకునే మనసు నీకుంటే, సందేహించకుండా సంకోచించకుండా నాకు మొర్రపెట్టు. నువ్వు మొర్రపెట్టిన వెంటనే పరిస్థితిని బట్టి స్పందిస్తాను. లేకపోతే కొంచెం నేను నిదానిస్తే ఇంకా ఎక్కువ మేలు నీకు కలిగే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటాను. ఏం చేస్తాను? కొంచెం టైం తీసుకుంటాను. మొత్తం మీద ఒకటి ఖాయం, నువ్వు అడిగిన దానికి తగిన కాలమందు తప్పకుండా నేను ఉత్తరం ఇస్తాను. అడిగి నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోను. మనం ప్రార్థనలో అడిగి మర్చిపోయిన విషయాలు ఎన్నో జవాబులు ఇచ్చాడు. అయ్యో, మళ్ళీ దొరికినప్పుడు మనం పొందినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఓ, ఎప్పుడో అడిగాను ఇది నేను దేవుణ్ణి. ఎప్పుడో అడిగావు, ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చావు నాన్న? అప్పుడు అడిగితే అంటే ఇప్పుడు సమయం కాబట్టి. అవును, వాడికి మొత్తం 5 ఏళ్ళు లేవు. డాడీ అందరు బైక్ మీద పోతున్నారు, డాడీ నాకు కూడా బైక్ ఇవా అంటే వెంటనే ఇస్తాడా? ఏం బైక్ కావాలి నాయన నీకు? రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా, లేకపోతే రాజ్దూత్ కావాలా, ఏ బైక్ కావాలరా నీకు అని వెంటనే బైక్ ఇస్తాడా? 5 ఏళ్ళోడికి సైకిల్ కూడా ఈడు. ఒకవేళ సైకిల్ ఇస్తే ఏ సైకిల్ ఇస్తాడు తెలిస్తే 5 ఏళ్ళోడు ఏ పర్సనాలిటీ ఉన్నాడో వాడికి తగ్గదు ఏదో ఉంటుంది, బుడది ఇస్తాడు. అంతేగాను ఒకేసారి వాడు బైక్ అడిగాడు, అందరూ బైక్ మీద పోతున్నారు డాడీ నాకు చాలా బాగుంది నేను ఎక్కువ తిరుగుతానంటే, అరే నువ్వు మొత్తం హైట్ దాని ఎత్తులేవు, పొరపాటు నీకు దాన్ని తీసుకొచ్చి ఇస్తే స్టాండ్ తీసి మీద వేసుకుంటావురా నువ్వు. అది దాని మీద కూర్చో, నువ్వు నడపడం కాదు, నీ మీద పడింది అది అని నవ్వుకొని పోరా అంట. అదే వాడు ఒక ఏజ్లోకి వచ్చిన తర్వాత, డాడీ నేను జర్నీ చేయాల్సి వస్తుంది, నాకు లేట్ అవుతుంది, నాకు కొంచెం వెహికల్ కావాలంటే చెప్పేదేముంది, పైసలు తీసుకొని పద అంటాడు. తీసుకోపోనా, ఏంటి జర్నీ చేస్తున్నావు, దూరం కదరా, వెళ్ళాలి కదా, మరి నీకు అవసరం కదా, తెచ్చుకోపోయా, పో ఇదిగో డబ్బులు తీసుకొని పో. అవసరమైతే వచ్చి నువ్వు కోరిన దాన్ని నీకు ఇప్పించి, అవసరమైతే నువ్వు నడుపుతా ఉంటే వెనక్కి కూర్చొని ఆనందంగా నీతో పాటు వస్తాడు. కొన్నిసార్లు మనకి తపన ఎక్కువ. నేను ఇప్పుడు అడిగా డింగుమని రావాలి నా చేతుల్లో, కానీ ఏంది సోదరా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తే స్తోత్రం, జవాబు ఇవ్వకపోతే ఇంకా స్తోత్రం. ఎందుకు? కొన్నిసార్లు మనకు తెలియకుండా అది మన ఎత్తిన పడే అడుక్కుంటాం మనం. అందుకే కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు టైం తీసుకుంటాడు. మొత్తం మీద జవాబు ఖాయం. ఆమేన్. అయితే మనం వెతకాలి ఆయన సన్నిధిలో. అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన పాదాలే, ఆయన పాదాల దగ్గర ఉంది. దీన్ని నమ్మినోడు ఏది ఎదురైనా ముందు అక్కడికే పరిగెత్తుతాడు. దేవుణ్ణి నమ్మినోడు, దేవుణ్ణి విశ్వసించినోడు, దేవుని శక్తిని ఎరిగినోడు
ఏదొచ్చినా సరే ముందు దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తాడు, కానీ మనుషుల కాళ్ళ దగ్గరికి పరిగెత్తడు. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం గోజాడుకోడు. దేవుని భక్తిపరుడైన వాడు, భక్తురాలైన మనిషి ఏదన్నా రాని ఆయన కాళ్ళ దగ్గరే తేల్చుకుంటాను అని. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని బలం వాళ్ళకి తెలుసు, దేవుని జ్ఞానం వాళ్ళకి తెలుసు, దేవుని ప్రేమ వాళ్ళకి తెలుసు, దేవుని నమ్మకత్వం వాళ్ళకి తెలుసు. కాబట్టి అంతకు మించినోడు ఇంకొకటి లేడు. కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితికైనా సరే ముందు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తడం అనేది నేర్చుకుంటారు. అదే దేవుడు పిలుస్తున్నాడు. ఒకప్పుడు అంటే మైండ్ పని చేయలేదు బాబు నీకు, ఇప్పుడు నేను మనోనేత్రాలు వెలిగించాను, సత్యం నీకు బయలుపరిచాను, నువ్వు రా, నీకోసం ఏం చేయాలో అడుగు. నువ్వు అడగంది ఏది? మనోనేత్రాలు వెలిగించబడిన నువ్వు ఏ రేంజ్లో అడిగితే ఆ రేంజ్లో కార్యం చేయడానికి నాకు అవకాశం ఉంది. నువ్వు అడగకపోతే కొంచెమే, గొప్ప గొప్ప వాటిని ఎదురు చూడు, ప్రజల క్షేమార్థమై నా మహిమార్థమై నువ్వు కోరు, అవి ఎంతటివైనా సరే తగిన కాలమందు నేను నెరవేర్చి నీకు చూపిస్తా అంటాడు. ఇదంతా నేను అనుభవించాను, ఇదంతా నేను అనుభవం లేకుండా మాట్లాడటల్లా, అన్నీ అనుభవించే కన్నులారా చూస్తూనే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని వీళ్ళని చూసి అందరిలాగా ముందుకు పరిగెత్తాలన్న ఆశ నాకు అప్పటి నుంచి ఉండే అనుకుందాం. దేవుడు నువ్వు ఆగునాయనా అని అట్లా, దేవా నేను కూడా చేయాలి ప్రభా, ఆగురా, ఓ టైం ఉంది ఆగురా, ఓ సమయం ఉంది ఆగు, అప్పటిదాకా దాగు, నా రెక్క కింద దాగి ఉండు, నేర్చుకో, కొంత అవగాహన పొందు, కొంత అనుభవం ముందు, ఓ టైం ఉంటుంది, అప్పుడు నువ్వు బలంగా చేద్దువు. కానీ కొద్దిగా ఆగు నాన్న, కొంచెం నేర్చుకో నాన్న, కొంచెం నిదానించు నాన్న. కప్పి పెట్టాడు, ఆయన రెక్క కింద కప్పి ఉంచాడు. ఓ సమయం వచ్చింది, అప్పుడు ప్రార్థనకి జవాబు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు టైం అయింది, పో పరిగెత్తు. నేను పరిగెత్తాలనుకున్న టైంలో నిజంగా దేవుడు ఆమోదించి ఆమెనన్నట్టయితే దాని ఫలం కొంచెమే ఉండునేమో. దేవుడు ఆమోదించిన టైంలో ఆయన నన్ను బయటికి తీసినప్పుడు దాని ఫలం అది ఎన్ని రేట్లో నేను చెప్పలేను. అట్లాగే ఇప్పుడు చెప్పండి, దేవుని సమయమా మన సమయమా? పెద్దగా చెప్పండి, నోరు తెరిసి ఇంకొకసారి పెద్దగా చెప్పండి. రైట్. దేవుణ్ణి అడగాలా వద్దా? అడగని వాళ్ళని ఏ లెక్కలు వేస్తాడు? అడిగిన వాళ్ళని పని చేస్తున్న వాళ్ళ లెక్కలో వేస్తాడు. క్లియర్గా అర్థమైందా? రైట్. ఎక్కడ అడగాలి? ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర వెతకాలి, అక్కడ అడగాలి. తట్టుడి మీకు తీయబడను. ఎవరు తలుపు తట్టాలి? ఫ్రెండ్ తలుపా, బంధువుల తలుపా, ధనవంతుల తలుపా, సమృద్ధి గలవారి తలుపా? ఒకసారి తడితే తీసి జవాబు ఇస్తారు. తడవకుపోయి తట్టావనుకో లోపల లాకేసుకొని కూర్చుంటారు. ఇంకా తట్టావనుకో బయట కూడా లాకేసుకొని లోపల ఉంటారు, నీ పోడు పడలేక. బయట లాకేస్తే ఇంకా వెళ్ళిపోతావు కదా, లేరు అనుకుంటా, ఇటు పోయారు అనుకుంటా అని. కొంతమంది అట్టు కూడా చేసేవాళ్ళు నాకు తెలుసా మీకు? అప్పులోళ్ళ దెబ్బకి తడిసి తాళాలు వేసుకొని బయట లోపల కూర్చోవటమే కాదు, అప్పు అడిగే వాళ్ళ దెబ్బ కూడా దాక్కునే వాళ్ళు ఉన్నారు, ముఖం చాటేసి తిరిగే వాళ్ళు ఉన్నారు. అయ్యమ్మో ఈడు వస్తున్నాడు రా నాయన, ఖచ్చితంగా అడుగుతాడు నాయన అని శుభారావు అనుకుంటే అడిగిపోతుంటారు. ఈ బజార్లు ఈడు ఎదురు వస్తే నిన్ను అడగగోరు వాని వైపు నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని యేసయ్య అన్నాడంటే కారణం అదే. మనుషుల ద్వారాలు తట్టి మనుషుల్ని నువ్వు అడుగుతా ఉంటే ఒకసారి సాయం చేసినోడు రెండోసారి ఖచ్చితంగా విసిగించుకుంటాడు. కానీ కొంతమందికి అదొక అలవాటుగా మారిపోయింది, మనుషులను అడుక్కోవటం, మనుషుల దయ కొరకు ఎదురు చూడటం, మనుషుల దయ కొరకు వెంపర్లాడటం అనేది అలవాటైపోయింది కొంతమందికి. నేను అంటున్నాను, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు తట్టాల్సిన తలుపు ఒకటి ఉంది, అది యేసయ్య తలుపు, పరలోకపు ద్వారం, పరలోకపు తలుపు తట్టాలి నువ్వు. తప్పకుండా నీకు ఆ తలుపు ఎప్పుడు ఎన్నిసార్లు తట్టినా తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రభు నీ తలుపు దడుతున్నాడు, నువ్వు ముందు తలుపు తీసి ఆయన్ని స్వాగతించి ఇక ఆయన తలుపు నువ్వు దట్టు. ఎంతమందికి అర్థమైంది? ఎంత బాధన్నా కానీ, ఎంత శ్రమన్నా కానీ, ఎంత బలహీనత అయినా కానీ, ఎంత వేదనైనా కానీ, ముందు మనం తట్టాల్సిన తలుపు దేవుని తలుపే. ముందు మనం వెతకాల్సింది దేవుని పాదాల దగ్గరే. ముందుగా మనం అడగాల్సింది దేవుణ్ణే. ఇది మత్తయి సువార్త 7:7లోని పాఠం. 7వ అధ్యాయము 7వ వచనం ఇది. ఈ 7 అనేది సంపూర్ణతకు గుర్తు. ఆశ్చర్యం ఏంటంటే క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త అయితే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7 పరిపూర్ణ సంఖ్య అయితే, వచనం కూడా 7లోనే ఇది వచ్చేటట్టు చేశాడు ఆయన. అంటే ఉన్నదంతా నువ్వు గ్రహించాల్సిన సంపూర్ణమంతా ఇందులో ఉంది నాయన, కాస్త దాన్ని కనిపెట్టు నాయన అని అక్కడ పెట్టాడు అన్నమాట. 7:7 అవునా? చెప్పండి, ఆ మాట చెప్పండి. 7 మళ్ళీ అనండి. 7:7 7:7 నన్ను ఏడవమంటారు ఏందండి? అంటే నేను బ్లంట్గా చెప్పాలంటే మన మొరట భాషలో ఎక్కడో ఏడవటం కాదురా, వచ్చి నా పాదాల దగ్గర ఏడురా, 7:7 అని. ఏడేడుతా ఇక్కడ ఏడురా, నా సన్నిధిలో ఏడు. పాపం ఏ ఊర్లో ఉన్నాడు బ్రదర్ లారీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. వందనాలు. అది పద్ధతి. డ్రైవర్లంతా ఇట్లా చేస్తే ఎంత బాగుండు. కొంతమంది ఏ టీ కొట్ల దగ్గర ఉంటారో, కొంతమంది ఏ బార్ షాపుల దగ్గర ఉంటారో అర్థం కాదు. శుభ్రంగా ఎక్కడో లారీ ఓ పక్క తీసి ఆపుకున్నాడు, లైవ్ పెట్టుకున్నాడు, జూమ్లోకి వచ్చాడు, ప్రశాంతంగా వాక్యం వింటున్నాడు, వాక్యం రాసుకుంటున్నాడు కూడా. సంతోషం బ్రదర్, సంతోషం. రాసుకు, అంతే రాసుకు. కన్న ప్రేమ నిమ్మని దేవుని సన్నిధి గోజాటింది. లేయా కూడా దేవుని వైపే చూసింది. రాహేలేమో యాకోబుతో వసంతం ఆడింది. కోపం మండి నేనేమన్నా దేవుణ్ణా, ఏంది నన్ను సాధిస్తావేంది నువ్వు అని కోపడ్డాడు. మనం మనుషుల్ని పీడిస్తాం. కొంతమంది భార్యలు భర్తల్ని నిలదీసి అడుగుతారు, నేను ఎంత ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించవేంది? చొక్కా పట్టుకుని నిలేస్తారు. నేను ఎంత ప్రేమించాను, ఎంత చేశాను, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవా? ఆయన ఏం చెప్తాడు, ఇంకేం ప్రేమించాలమ్మాయి, ఇంకేం నీకేం తక్కువ చేశానమ్మాయి. పాపం అడిగితే ఏం ప్రేమిస్తాడు? కొంతమంది ఇట్లా తగాద పెట్టుకుంటూ ఉంటారు, గొడవ వేసుకుంటూ ఉంటారు, అసలు ప్రేమించట్లేదు, చచ్చిపోతా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దొరుకుతుందా మనకి సమృద్ధిగా? అట్లా కాదు. దేవుని పాదాల దగ్గర నువ్వు అడిగే పని లేదు. ఆయన ఆల్రెడీ నిన్ను ప్రేమించి ఎగ్జామ్ నీ కోసం ప్రాణమే పెట్టేశాడు ఆయన. ఇంకెవరు ఇస్తారు? అది కూడా మళ్ళీ ప్రాణం ఇచ్చాడంటే మళ్ళీ మంచోడు కోసం ఒకటి చచ్చిపోయాడంటే అది వేరే సంగతి. మనం ఎంత తేడానో మనకు తెలుసు. కానీ మన కోసం ఆయన ప్రాణం పెట్టడం అనేది, చెడిపోయిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టడం అనేది అగాపే, దేవుని ప్రేమ. అది మంచోడికి సాయం చేయటం అనేది మామూలు సంగతి, మనుషులందరూ చేసే సంగతి. చెడిపోయిన వాడిని కూడా కనికరించి వాని యందు జాలిపడి ఏకంగా చచ్చిపోవునంతగా వానికి ప్రేమ చూపటం అనేది రికార్డ్ అన్నమాట. అది 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 ఆశ్చర్యకరమైన ప్రేమ. అందుకే మనోళ్ళు ఎన్నిసార్లు ఈ పాట, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఎందుకు ఆశ్చర్యం కలిగింది? ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే మంచోళ్ళ కోసం కాదు, మొత్తం చెడిపోయిన వాళ్ళ కోసం చచ్చిపోయాడు. అది ఆశ్చర్యం. ఆయన కూడా భయం కలిగిందంట. ఆశ్చర్యమైన ప్రేమ, భయం కలిగించే ప్రేమ. ఎందుకంటే అసలు ఏ మంచి లేదు నా దగ్గర, నాలాంటి చెడిపోయిన వాళ్ళని అందరూ సావాలని కోరుతారు, కానీ నా కోసం చచ్చిపోయాడు ఆయన. ఎంత ప్రేమించాడు. మన ముఖం మీద కొన్నిసార్లు మనల్ని కన్నవాళ్లే అన్నారు, కట్టుకున్నోళ్ళని ఉండొచ్చు, కడుపును పుట్టినోళ్ళని ఉండొచ్చు, ఇంకెందుకు నువ్వు సావక అని ఉండొచ్చు, కన్నవాళ్ళని ఉండొచ్చు. మంచి వాళ్ళు పోతున్నారు, నువ్వు పోవట్లేదు ఏంట్రా, నువ్వు పోవట్లేదు. ఎప్పుడో జీవితంలో ఒకసారి నా మాట పడి ఉంటారు కొంతమంది.
నువ్వు పోవట్లేదు ఏంటమ్మా, నువ్వు పోతే పోయి దరిద్రం వదిలే అనే మాటలు పడుంటారు కొంతమంది. మన విసిగించిన విసిగింపుకి, మనం వేధించిన వేధింపుకి, మనం చేసిన టార్చర్కి కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు కూడా ఒకవేళ మనల్ని మన చెడుతనాన్ని బట్టి అంటే అని ఉండొచ్చు. కానీ ఒక్క పర్యాయం కూడా యేసు ఆ మాట అనలేదు. పైగా నీవు బ్రతుకున్నట్లు, ఇంత చెడిపోయిన మనిషివి నీవు బ్రతుకున్నట్లు ఆయన నీ కొరకు చనిపోయాను. పాపుల కొరకు క్రీస్తు చనిపోయాను. బా, పాపుల కొరకు చనిపోవటం అనేది ఇప్పుడు ఆశ్చర్యం అది. అందుకే ఎప్పుడైనా ఆశ్చర్యకరమైన ప్రేమ, అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ, వింతైన ప్రేమ అనే మాటలు మీకు వినపడ్డప్పుడు రహస్యం ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు వింత అనిపించదు అన్నమాట. ఏదో ఆ మాట విన్నప్పుడు వింత అనిపించదు. నిజంగా దేవుని ప్రేమ వింతగానే ఉంటుంది. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు ఎవరిని పట్టుకొని నిలదీయాలి? దేవా నన్ను ప్రేమించు అనాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించుతున్నాడని ముందే రాయించి నీ చేతికి ఆ పుస్తకం ఇచ్చి రోజు నువ్వు మోసరేటు చేశాడు ఆ పుస్తకాన్ని. దేవా నువ్వు నన్ను అసలు ప్రేమిస్తున్నావా అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడు. వెర్రిమొహం అంటాడు. ఏముంది ప్రభా అందులో? చూడమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది, అందులో నువ్వు లేవా? నువ్వేమన్నా గ్రహాంతర జీవిలాగా ఉన్నావా? నా ప్రేమను పొందిన వారిలో నీవున్నావు. నిన్ను నేను ఎంతో ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను, ప్రేమించబోతున్నాను. కాబట్టి లోకుల ప్రేమ నీకు దొరకలేదన్న చింత నీకు వలదు. నా ప్రేమ నీకు సమృద్ధిగా ఉంది. కాబట్టి చెప్పండి, ఎవరిని అడగాలి? పెద్దగా చెప్పండి. అడగకపోతే కొంచెమే, అడిగితే విస్తారంగా. కాబట్టి అడగటం మానొద్దు. అది కూడా ఎవరిని? మనుషుల్ని కాదు, దేవునినే. ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించేది? దేవా నా తండ్రివి నువ్వు ఉన్నావు, మా నాన్నవి, పరలోకమందున్న మీ నాన్న అని నేర్పాడు యేసయ్య మనకి. తండ్రి అంటే ఏంటండి అర్థం? మీ నాన్న నిన్ను మా నాన్న నేను నాన్న అంటాను, నువ్వేమంటావు? నువ్వు డాడీ అంటే నీకు చనువుగా ఉంటుందంటే దేవుడు మీ డాడీ అంటున్నాడు యేసయ్య. నీకు నాన్న అనే పిలుపు ఆప్యాయంగా ఉండి దగ్గరగా ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు కొంతమంది వాళ్ళ నాన్నని డాడీ అంటారు. డాడీ అన్న అర్థం అదే, డాడీ అంటారు, క్లోజ్ అనమాట. డాడీ అంటే డాడీ అనకూడదు, నానాను అంటే నాన్న. నాకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డాడీ అంటే నాకు చాలా దగ్గరగా ఉంటుందంటే యేసయ్య చెప్తున్నాడు అట్టయితే దేవుడు మీకు డాడీ అలా అనుకునేవాడిని. కొంతమందికి నానా అనే పిలుపు ఇష్టం, అలా పిలిపించుకోవటం కూడా ఇష్టం బిడ్డల చేత. డాడీ అన్నాడు, డాడీ అనగరా బాబు, నాన్న అనరా అని చిన్నప్పటి నుంచి నేర్పుతారు. అసలు భార్యకి కూడా చెబుతాడు, డాడీ గిడి పిలిపించు, నన్ను నానా అని పిలిపించు, నేను మా తండ్రిని నానా అని అన్నాను, నన్ను కూడా నా బిడ్డ నానా అంటాను, నాకు ఇష్టం అని చెప్పుకుంటారు కొంతమంది. నువ్వు ఎలా పిలిస్తే, ఇప్పుడు కొంతమంది పప్పా అంటారు, ఇక వాళ్ళకి ఆ పదం చాలా దగ్గరగా ఉంటుంది. కొంతమంది అయ్యోయ్ అంటారు, కొంతమందికి ఆ పదం దగ్గరగా ఉంటుంది. తప్పు, డాడీ అనాలంటే ఏం డాడీ, నేనన్నా మా అయ్యోయ్ అంటాను నేను. ఇంకొన్ని భాషలు ఇంకొక టైపులో పిలుస్తారు, అబ్బా అంటారు, అబ్బా పిలుస్తారు అట్లా. నేను చెబుతున్నాను, నువ్వు అబ్బా అనే పిలుపు మీ నాన్న పిలవటం అలవాటైతే దేవుడు నీకు అబ్బా. నువ్వు పప్ప అంటూ నీకు ఇష్టమైతే దేవుడు నీకు పప్ప. స్తోత్రం. నువ్వు తండ్రి అనటం నీకు ఇష్టమైతే దేవుడు నీకు తండ్రి. ఎంత దగ్గర అంటే, నాన్న అని పిలిచేవాడికి తండ్రి అంటే అదో పదంలాగా అనిపించవచ్చు. అందుకే ఇప్పుడు విపులంగా చెప్తున్నాను, తండ్రి అన్న దగ్గర నువ్వు ఏం పిలుచుకుంటావో మీ నాన్నని అది రాయాడ. పరలోకమందున్న మీ నాన్న అని రాసుకో. నువ్వు నాన్న అని పిలిస్తే, నువ్వు మీ తండ్రిని డాడీ అని పిలిచావనుకో, అక్కడ తండ్రి అన్న దగ్గర పైన డాడీ అని రాసుకో. పరలోకమందున్న మీ డాడీ. దగ్గర అయిపోతావు. ఇక అనుబంధం ఏర్పడిద్ది ఇక ఆయనతో.
ఎంత చనువు వచ్చేస్తుందంటే ఇక మీ నాన్న దగ్గర ఎంత సాగించుకుంటావు అంత సాగింపుడంతా నడుస్తుంది ఇక అక్కడ. ఇంకెక్కువే సాగించుకోవచ్చు. భూ సంబంధమైన డాడీ అయినా ఇసుక్కొని లాగా ఒకటి బీగుతాడేమో కానీ ఆయన ఇసుక్కోడు, ఆయన చేదరించుకోడు. ఆయన ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడండి. ఎంత ప్రేమో. తల్లికి తను కడుపులో మోసిన బిడ్డ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాడు ఎంత పెద్ద మనగాడైనా కావచ్చు, వాడు అవసరమైతే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు కాక, వాళ్ళమ్మ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ విధమైన నా కడుపులో 9 నెలలు మోసాను, చూడు ఎట్లున్నాడో అని అదే ఫీలింగ్ ఉంటుంది అమ్మకి. స్తోత్రం. ఏమంటారు? లోకమంతా వానికి జేజేలు పలకనే గాక, అమ్మకు మాత్రం వాడు కడుపులో ఉన్నప్పటి జ్ఞాపకాలు, వాడిని ఎత్తుకున్నప్పటి జ్ఞాపకాలు, వాడికి పాలిచ్చినప్పటి జ్ఞాపకాలు. వీడు అసలు ఎంత బాగా పెద్దవాడాడు, ఎంత బాగా ఇదైపోయాడని అమ్మ మనసులో ఎప్పుడు ఆ భావనే దొర్లిద్ది. కానీ అమ్మో పెద్ద ఆయన అనుకోదు అమ్మ. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ మమతది. అట్లాగే దేవుని మనసు కూడా అంతే. మనం ఆయన ముందు తిరుగుతున్నప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ వ్రేళ్లతో కదా వీడిని చేశాను నేను, ఈ వ్రేళ్లతో కదా నా కుమార్తెని చేశాను నేను. ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, ఎంత బాగా ఆలోచిస్తుంది, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత మంచితనం కలిగి ఉన్నారు, అసలు నాకు ఇష్టంగా బతకాలని ఎంత తపన పడతాడు, ముచ్చట పడతాడు ఆయన. దేవుడు అనగానే బిగ తీసుకొని కూర్చొని అనే యంత్రం కాదు ఆయన. ఆయన మమత కలిగినటువంటి వాడు. ఆదికే స్వాగతం. టైం కదా అది. అనాదికే స్వాగతం. ఆది మధ్యాంతరహితుడై ఉన్న యేసుకే స్వాగతం. కాలానికే స్వాగతం. ఆయనే కాలం. తెలుసా మీకు? ఆయనే కాలం. కాలం కాకపోతే నేను ఆదిని అంతమునంటే అర్థం ఏంది మరి? ఆది అంటే ప్రారంభం, అంతం అంటే ముగింపు, అదొక టైం. సో కాలం అనేది కూడా నేనే అంటున్నాడు. ఏంటి? కాలము కూడా నేనే. అందుకే కాలానికే స్వాగతం. హైందవ సాహిత్యం వేదంలో కూడా ఉంటుందండి. యజ్ఞం వై ప్రజాపతి, సంవత్సరో వై ప్రజాపతి అనే మాట ఉంటుంది. కాలం వై ప్రజాపతి అని ఉంటుంది. ఒక ప్రజాపతి అనే ఆయనకి 39 పేర్లు ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి ఒకడికే ఉంటాయి. ఏంటి ఆ పేర్లు అంటే? అవన్నీ పేర్లు కదా, అన్నీ అతడు ఏమై ఉన్నాడో అవి చూపించేవి. మనం ఎంత గౌరవించి సన్మానించి మాట్లాడుతున్నామండి వేద సాహిత్యాన్ని. వాళ్ళు ఎందుకండి బైబిల్ని అంత దారుణంగా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించుగాక. హల్లెలూయా. కాలం వేసే కాబట్టి ఆ టైంకి అది అవసరం కాబట్టి ఆ పదం పెట్టాం, ఆచరణం. ఇప్పుడు నాన్నకే స్వాగతం. మీరు నాన్న అంటే నాన్న, డాడీకే స్వాగతం. డాడీ అనేటోడు మా డాడీకే. పాడుగో, వెళ్ళు, సమీపంగా వెళ్ళు, దేవునికి దగ్గరగా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు. ప్రేమతో వెళ్ళు, ఇష్టంతో వెళ్ళు, ఆప్యాయతతో వెళ్ళు, అనురాగంతో వెళ్ళు. హత్తుకు పాదాలని ఆయన ఎదుట చేయి జాపు, ఆయన సన్నిధిని వెతుకు, ఆయన తలుపు తట్టు. నీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఏమంటావు? అయిపోయింది. డాడీ అంటమే కాదు సుమా, ఆ డాడీకి తగ్గ కూతురులాగా కొడుకులాగా బతకడానికి కూడా ట్రై చేయాలి సుమి. మన చేతుల బతుకుతా డాడీయో అంటే ఏ మనిషిరాను, నన్ను ఏమో డాడీ అంటూ అంత లేకి జీవితం అంతా జీవిస్తుంటాం. మారురా నాయన కాస్త అంటాడు ఆయన. కాస్త మారు మనసు ముందురా, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి, తగ్గట్టు జీవించినానా అంటాడు. ఓ పట్టాన్ని ఇసుక్కోడు,
అదే మీ డాడీ మీద పోయి హడావుడి చేయి, ఒక్క రోజులో నేను దన్నకపోతే అప్పుడు అడుగు. 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, 3 నెలలు కాదు, ఒక్కరోజు 1 గంట విసిగిచ్చు నువ్వు, మరో గంటలో నిన్ను తన్నకపోతే అప్పుడు అడుగు. ముసలోడైనా సరే కర్ర తీసుకున్నాను ఒకటి బాగుతాడు, తర్వాత నువ్వు దంతే తన్నావు. కానీ ఆయన ఇప్పటికీ ఎంత విసిగిచ్చామో ఒప్పుకుంటున్నాడు. మొద్దుండి అయిపోయాను బాబు, నన్ను కనికరించు. పిల్లరా, దేవుని దగ్గర అంత సామీప్యం మనకుంది. కాబట్టి 3 సంగతులు మీకు అర్థమైనాయి. ఇప్పుడు ఒక్క విషయం ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటే కాదండి, ఇంకో మాట కూడా అలాంటి మాటే ఉంది. అదేమిటంటే ఇయ్యుడి మీకు ఇయ్యబడును. అడుగుడి ఇవ్వబడును అనే కాదు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఈ మాట తీసుకోండి. ఈరోజు చూద్దామా ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువున్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుతురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అద్దుగో చూడు, మళ్ళీ ఒకసారి చదువుకోండి, అందరూ చదువుకోండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సాటి మనిషికి నువ్వు ఇచ్చింది వ్యర్థం కాదు. దేవుని నామంలో, దేవుని పేరిట, దేవుని కొరకు నువ్వు చేసింది కూడా, నీవు ఇచ్చింది కూడా వ్యర్థం కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట మీరు విన్నారు కదా, మీరు ఎరుగుదురు కదా. దాని పక్కన ఈ వచనం కూడా ఉందని మర్చిపోవద్దు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఓకే, అడిగావు, దేవుడు ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇవ్వుడి మీకు మరలా ఇవ్వబడును. పొందిన దాన్ని ఎలా డెవలప్ చేయాలో దేవుడే రూట్ చూపిస్తున్నాడు ఇక్కడ. అడిగి పొందుకున్నావు, స్తోత్రం. ఇప్పుడు ఆ పొందిన దాన్ని ఇంకా విస్తరింపజేయాలి అంటే ఇంకొక చిన్న పని చేయి, ఇవ్వటం నేర్చుకో అన్నాడు. ఏం నేర్చుకో? ఇవ్వటం నేర్చుకో. ఇచ్చే దగ్గర సంకుచిత హృదయం కలిగి ఉండొద్దు, ఇరుకు మనసు కలిగి ఉండొద్దు, పిసినితనం ఉండనియొద్దు. ధారాళముగా ఇవ్వటం అనేది నేర్చుకో నాయనా. అది మంచి అలవాటు అని చెబుతున్నాడు. ఆ ధారాళంగా ఇచ్చుకుంటా పోతే చివరికి మనకి అనేది లోకనానుడి, అది బైబిల్ నానుడి కాదు. లోకం చెప్పిన మోసపు మాట అది. దేవుడు న్యాయవంతుడు. దాతృత్వం కలిగి, ప్రేమ కలిగి అవతల వానికి హెల్ప్ చేస్తున్నటువంటి నీకు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఒక ద్వారం నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నీ కోసం ఓపెన్ చేస్తాడు ఆయన. ఇచ్చే మనసు, ఇచ్చే బుద్ధి ఉన్న నీకు కుట్ర చేసి ఒకడు ఒక ద్వారం మూసేస్తే నా దేవుడు 7 ద్వారాలు నీ కోసం ఓపెన్ చేస్తాడు. ఒకంత నీకు ఇచ్చినప్పుడు నువ్వు అందులోనే ప్రేమ కలిగి ఇతరులకు ఇచ్చే మనసు కలిగి ఉన్నావు, నా కొరకు ఇచ్చే మనసు కలిగి ఉన్నావు. కుట్ర చేసి ఒక ద్వారం మూశారు, ఇప్పుడు నీకోసం నేను 7 ద్వారాలు తెరుస్తా, ఎంత చేస్తావో చేయిపో అంటాడు ఆయన. చేపిస్తాడు. నమ్మదగినవాడా, నమ్మదగనివాడా? డౌట్ ఏమన్నా ఉందా? అదేనన్నా ఎదురు చూస్తున్నాను, ఇంతవరకు డోర్స్ ఓపెన్ కాలేదన్నా అంటే, ఆగుతాయి, ఆగు. దేవునికి స్తోత్రం. అవుతాయి అంతే. కొద్దిగా నిదానించు, ప్రార్థన చేయి, అంతే. నిరీక్షించు, ఎదురు చూడు. 1 కాదు సుమా, 7 ద్వారాలు ఓపెన్ అవుతాయి. 7 ద్వారాలు. 5 ఈ 2 కదా, 7 మొత్తం. అంటే అర్థం ఏంటి తెలుసా? సంపూర్ణముగా నీకు ఇవ్వబడిద్ది ఇచ్చే బుద్ధి ఉన్న వ్యక్తికి. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఒక్క మాటని మనం గుర్తులో పెట్టుకోవాలి. ఏమి ఇవ్వాలి అన్నది ఒక్క పాయింట్. మనం ఇవ్వటం, మనకి మనుషులు ఇవ్వటం, దేవుడు ఇవ్వటం అనేవి 2 ఉన్నాయి. ఒకవేళ మనిషికి మనం 1 కిలో రైస్ ఇచ్చామనుకో, మరుసటి రోజు బదులు ఎంత ఇస్తాడు? ఎందుకంటే మన కిలో వాళ్ళ కిలో ఈక్వల్ ఉంటుంది. ఒకడు ఇంకొకటితో అన్నాడట,
నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ఇంతగా ఆశీర్వదించబడుతున్నావు, నేనెందుకు ఆశీర్వదించబడట్లేదు అన్నాడట, భౌతికమైన ఆశీర్వాద విషయం. అప్పుడు ఇతను అన్నాడట, ఏముంది, నేను నా స్పూన్తో దేవుడికి ఇస్తున్నాను, దేవుడు ఆయన స్పూన్తో నాకు ఇస్తున్నాడు, ఇంత అవుతుంది అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీన్ని ఇంకొక టైపులో చెప్పాలంటే, ఒక పెద్ద కిరాణా షాప్ దగ్గరికి ఒక చిన్నోడు వెళ్ళాడు. కిరాణా షాప్ దగ్గరికి చిన్నోడు వెళ్ళి, ఆ షాపు ఓనర్ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి ప్రేమగా వెళ్ళి, వీడు ముందేం చేశాడు తెలుసా, ఎంట్రన్స్లో డబ్బాలో ఒక చాక్లెట్ కొనుక్కున్నాడు. ఒక చాక్లెట్ కొనుక్కొని తీసుకెళ్ళి ఆ షాప్ యజమానికి ఇచ్చాడు. అంకుల్ మీరు తినండి అంకుల్, మీరు తినండి అంకుల్ అని ఆ షాప్ యజమానికి ఇచ్చాడు. వచ్చినోడల్లా కొనుక్కొని పోవటమే కానీ కూసునోడికి తినమని ఎవరన్నా ఇస్తారా? ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? హోటల్లో మనం ఫుడ్ తింటాం, తిని వచ్చేస్తాం బిల్లు కట్టి. కౌంటర్లో కూర్చున్నాడు ఎప్పుడన్నా తిన్నావా, మీరు తిన్నారా అని అడిగావా? మనకేం పని, అంత పెద్ద హోటల్ పెట్టుకొని తినడా అయింది అనేది మన ఫీలింగు. పొరపాటును కూడా ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా ఒక్కసారి కూడా అడుగుండరా నా నమ్మకం. కౌంటర్లో కూర్చున్నాడు నువ్వు తిన్నావా అని, అంత అవసరం ఏది మనకి అన్నట్టు వస్తాం. ఈ చిన్నోడు ఆ చాక్లెట్ తీసుకెళ్ళి పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆ కూర్చున్న షాపులో కూర్చున్న ఆ మెయిన్ కౌంటర్లో కూర్చున్న ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు అతను ఎలా స్పందిస్తాడు? ఒకవేళ కఠినుడైనా సరే, ప్రేమ లేనుడైనా సరే, వీడు తీసుకెళ్ళి ఆ చాక్లెట్ ఇచ్చేసరికి, బాబు అందరూ వస్తారు కొనుక్కొని పోతారు, నాన్న నువ్వేంద్రా నాకు చాక్లెట్ ఇస్తున్నా అంటే, తినండి అంకుల్ తినండి అని ఇచ్చాడు అనుకో. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? నువ్వు నాకు తెగ నచ్చేసావురా, తినండి అంకుల్, తినకపోతే నేను బాధపడతాను అన్నాడు అనుకో. ఒరే అవునా, అరే చాక్లెట్ ఓపెన్ చేసి నోట్ వేసుకొని ఇంకెళ్ళిపో అంటాడా? మనసు ఒప్పిద్దా? ఆ చిన్నవాడి ప్రేమతత్వానికి ముచ్చటేసి ఇక చేయబట్టుకుంటాడు. కిరాణా షాప్ మొత్తం అయిందే. చిన్నోడా నాకు నచ్చావరా, నీలాంటి వాడికి ఎంత ఇచ్చినా తప్పులేదో, తీసుకోరా, నీకు ఏది కావాలో ఇది తీసుకోరా, మొత్తం తీసుకో అంటాడు. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అవి కావాలా, చెప్పు తీసుకో. అప్పుడు ఇక వాడి ఎక్కడ దాచిపెట్టాలి? ఒక షీషా మూత ఓపెన్ చేశాడు, ఒక బాక్స్ మూత ఓపెన్ చేశాడు. తీసుకో, పర్లేదు అంకుల్ తీసుకోరా, చేతికి ఇస్తాడు. అది తీసి ఈ జేబులో పెడతాడు, ఆ మూత పెట్టేస్తాడు. ఇంకో దాని దగ్గర తీసుకెళ్తాడు. ఇది కావాలా చెప్ప, కావాలా, అడిగేది ఏంది, నేను అడిగితే ఇచ్చావు నువ్వు, పడ ఇస్తాడు. ఈ జేబులో పోతాడు. ఇంకొకటి ఖాళీ ఉంది, దేనంగా చూస్తాడు. ఇంకేం కావాలి, కేక్ చూసా, కేకు సూపర్ ఉంటుంది, కేక్ ప్యాక్ చేయవాడికి. మరి ఈ జేబు ఖాళీ ఉంది, ఇంకొక ఐటెం దగ్గర తీసుకెళ్తాడు. కావాలా, నచ్చుతాయి నీకు ఇవి, నీకేది కావాలో కోరుకో. అందులో ఉండే మిగిలిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, మన ఓనర్కి ఏమైంది, వీడికి షాప్ మొత్తం రాసి ఇచ్చేటట్టున్నాడు, ఇంతకు ఏం చేశాడు అని ఎంక్వైరీ చేస్తే చిన్నగా చెప్పుకుంటాం. ఏనుదో చాక్లెట్ ఇచ్చాడంట వాడు, ఒక్క చాక్లెట్ ఇచ్చాడంట. నిజమే కదా? నువ్వైతే ఏం చేస్తావు? ఓనర్ ప్లేస్లో ఉంటే నువ్వైతే ఏం చేస్తావు? నీకు ప్రేమ కలగదా? నువ్వు ఓనర్గా కూర్చొని ఉంటావు, చిన్నోడు వచ్చి తిను అని నీతో అన్నాడు, వాడిని ఒట్టిగా పంపబుద్ది అయిద్దా? ఖచ్చితంగా వాడిని సంతోషపెట్టి పంపాలనిపించింది. వాడు తెలివి చూడు, వాళ్ళమ్మ పైసలు ఇచ్చింది కొనుక్కోరా అంటే వాడు ఒక చాక్లెట్ కొని తీసి నోట్లు వేసుకోకుండా బుర్ర ఉపయోగించి పెట్టుబడి పెట్టాడు దాన్ని. ఎక్కడ పెట్టాడు? షాప్ ఓనర్ దగ్గరే పెట్టాడు పెట్టుబడి. వాడు పైసలు ఇచ్చి కొని ఉచితంగా నీకు ఇస్తున్నాను అనిపించాడు. ఇప్పుడు ఫలితంగా ఒక చాక్లెట్, వాడి స్థాయిలో వాడికి ఉన్న దానిలో ఒక చాక్లెట్, వాడి రేంజ్ అది, ఒక చాక్లెట్ రేంజ్ వాడిది. వాడికి ఇవ్వబడిన ఒక్క చాక్లెట్ ఒక్కింత తీసుకొచ్చి అక్కడ ఇస్తే ఒక మనిషే ఎలా స్పందిస్తాడో చూడండి.
అందరూ సరుకు కట్టించుకొని పోతారా, తీసుకొని పోతారా. నిజంగా నా కడుపు చూసావురా, చిన్నోడువైనా సరే ఈ చాక్లెట్తో నా కడుపేమి నిండదు, కానీ నేను తినాలనుకున్నావు చూడనా, నచ్చేసావురా నాకు అని. వాడి జేబులన్నీ ఫుల్ అయిపోతాయి, వాడికి ప్యాకులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చేతికి తగిలించుకుంటాడు సంచులు, ఈ చేతి తగిలించి మొత్తం తీసుకొని. అదే పక్కన ఫ్రెండ్ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ ఉండే, ఏంట్రా నువ్వు నీకు ఇస్తే తినరా అని నువ్వేంట్రా తీసుకెళ్ళి ఆయనకి ఇస్తావంటే, ఊరుకోమామే ఉండుమామే అని తీసుకెళ్ళి దాన్ని అతనికి ఇచ్చి అతని దగ్గర నుండి ఎంత పని తెలుసు వాడికి, నేను ఈ ఒక్క చాక్లెట్ తింటే నాకు ఓన్లీ ఈ చాక్లెట్ మాత్రమే దక్కుద్ది, ఇది తీసుకెళ్ళి నేను ఇవ్వాల్సిన వాడికి ఇచ్చాను అనుకో, పట్టజాలనంత విస్తారమైన దీవెన. అది ఆ పైన వాగ్దానం ఉందా, తీసేశారో చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మరి దేవుని స్పూన్ అంటే ఎంత ఉంటుంది, దేవుని హ్యాండ్ అంటే ఎంత ఉంటుందని ఊహించండి. ఇక మీరు మనకున్నది మన చిన్న చేతితో తీసుకెళ్ళి ఏసయ్యా ఇదిగో అని అంటే, ఇక ఆయన పెద్ద చేయి జాపి ఇచ్చాడంటే ఒక పిడికిలు చాలు, ఇక నీ బతుకాలానికి జరిగిపోయింది. నీ బతుకాలానికి ఒక పిడికిలు చాలు, పిడికిలి పట్టి ఇచ్చాడంటే చాలు. ఇక నువ్వు ఎందరు వచ్చినా లేదు అనుకుంటా సాయం చేయగలుగుతావు నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఇవ్వటం నేర్చుకోవాలి, అడగటం నేర్చుకోవాలి, వెతకడం నేర్చుకోవాలి, తట్టడం నేర్చుకోవాలి. 4వది ఇవ్వటం. నీ తలుపు తట్టిన వానికి తలుపు తీసి హెల్ప్ చేయటం నేర్చుకోవాలి. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వానికి నువ్వు చేయగలిగినంత మేలు చేయటం నేర్చుకోవాలి. ఫస్ట్ 3 దేవుణ్ణి మనం చేస్తున్నాం, అడుగుతున్నాం, వెతుకుతున్నాం, తడుతున్నాం. 3టికి దేవుడు స్పందిస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన బిడ్డగా, ఆయన కొడుకుగా, ఆయన కూతురుగా ఆ బుద్ధిని నువ్వు నేను మనం వ్యక్తం చేయాలి. నిన్ను అడిగిన వానికి నీకున్న దానిలో చేయాలి, అది దేవుడు చూస్తాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వానికి నువ్వు చేయదగ్గది చేయాలి. ఇంత చేయబోయి నీకున్న దానిలో కొంచెమైనా చేసి పంపాలి. 3వది నీ తలుపు తట్టిన వానికి లేదు పో అనొద్దు. కొంతైనా, ఇంత చేయకపోయినా ఇంతైనా నీకున్న దానిలో అంత చేసి తృప్తిపరిచి పంపాలి. హల్లెలూయా. ఇది దేవుడు చూస్తాడు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు. మనుషులు చూసి అబ్బో అని మనల్ని భజన చేయాల్సిన అవసరం లేదు. మహానుభావుడు చూస్తాడు, రాస్తాడు. తగిన కాలం ముందు దాని అంతటికి నీ చేత్తో నువ్వు ఇస్తే, ఇక ఆయన చేత్తో ఆయన ఇస్తే, ఇక అది పట్టజాలనంత విస్తారమైన దీవెన. అదే భక్తుడు అన్నాడు, నా స్పూన్తో నేను దేవునికి ఇచ్చాను, ఆయన స్పూన్తో నాకు ఇచ్చాడ్రా, ఇది ఫుల్ అయిపోయింది అన్నాడు. మనం అడుగుతాము, దేవా నీ పిడికిలితో నాకు ఈ నాయన అంటే, ఆయన అంటాడు, నేను ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నా కదా, అటు నుంచి స్పందన రాకపోతే ఇటు నుంచి రాదని. నా పిడికిలితో నువ్వు పొందగోనట్టయితే నీ పిడికిలితో నీవిమ్ము. నేర్చుకో. దేవునికి ప్రేమను వ్యక్తం చేయటం నేర్చుకో. దేవుని ప్రేమించడం నేర్చుకో. దేవునికి ఇవ్వటం నేర్చుకో. ఏమేమి ఇవ్వాలంటే, ఇవ్వటం అనగానే ముందు డబ్బులే గుర్తొస్తాయి మనకి. మీ డబ్బులకు దండం. మళ్ళా చెప్పేదా, మీ డబ్బులకు దండం. గుర్తుపెట్టుకో, ఓన్లీ డబ్బే కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంలో కొంత శక్తి, నీకు ఇచ్చిన బలంలో కొంత బలాన్ని దేవుని కొరకు ఖర్చు చేయి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నీ కొరకు, నీ పొట్ట కొరకు, నీ వారి పొట్ట కొరకే కాదు, దేవుని కొరకు దాన్ని కొంత వినియోగించు. అది రాసుకుంటాడు అక్కడ, రాయబడిద్ది. నేను చెప్పేది కహాని కాదు, రాయబడిద్ది. నీకు ఇచ్చిన పనితనం దేవుని కొరకు కొంత కేటాయించు. నీకు ఇచ్చిన సమృద్ధి దేవుని కొరకు కొంత కేటాయించు. ఒక ఫుల్ బ్యాగ్ రైస్ నీ కొరకు దేవుడు ఇస్తే, కొన్ని పిడికిళ్ళు దేవుని కొరకు తీసి పక్కన పెట్టుకో. ప్రతి దానిలో నుండి ఇది నా దేవుని కొరకు, ఇది నా దేవుని కొరకు నా పిడికిల్లి, ఇది నా దేవుని కొరకు నా పిడికిల్లి అనును. ఆయన పిడికిలి ఓపెన్ అయింది. ఆహారంలోనే కాదు, ఆరోగ్యంలోనే కాదు, జ్ఞానంలోనే కాదు,
కాలములో కూడా టైం 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 నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, నీకు ఇచ్చిన ప్రతి రోజులో కొంత సమయం దేవుని కొరకు, నీకున్న దానిలో నీ స్పూన్తో నువ్వు ఇవ్వు, దేవుని స్పూన్తో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కొంతమందికి తెలివితేటలు వీళ్ళు దేవునికి చేయరు, కానీ దేవుని దగ్గర నుండి అన్నీ పొందడానికి ఆశపడతారు. ఒకడంట దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. అంటే స్వరం వినపడింది, ఏమి నా కుమారుడా అన్నాడు. తండ్రి, ఏమి నా కుమారుడా? ప్రభువా, నీ దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయి తండ్రి అన్నాడంట. పేతురుపత్రికలో చదవలేదా నాయన, ఒక దినము వలె ఉన్నాయి అన్నాడట. ఒక దినం ఎలా ఉంది తండ్రి అండి? 1000 సంవత్సరాలలాగా ఉంది. నేను, అవునా, 1000 సంవత్సరాలు నీకు అసలు ఎంత ప్రభువా అన్నాడు. ఒక్క దినం అంతా నాయన అన్నాడంట. ఒక్క రోజంతా. అవునా, అట్లయితే ప్రభువా 1000 సంవత్సరాలు నీ దృష్టికి ఒక్కరోజు. తండ్రి, 100 కోట్లు నీకెంత తండ్రి అన్నాడంట. ₹1 ఎంత నాయన అన్నాడంట. అవునా, అయితే నా ₹1 తండ్రి అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 1 నిమిషం ఆగు నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. 1 నిమిషం. దేవుని దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాలు. ఇక ఆ లెక్కన వేసుకోండి, వీడికి 1 నిమిషం, వీడి బతుకాలం అయిపోయింది. తెలివి కొంతమందికి అర్థం కానట్టుంది కదా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? వీడు 100 కోట్లు నీ దృష్టికి ఎంత తండ్రి అంటే ₹1 అన్నాడు. అట్లయితే నాకు ₹1 అన్నాడు. దేవుడని 1 నిమిషం ఆగు అన్నాడు. ఇక ఆ నిమిషం వీడికి ఎన్ని సంవత్సరాలో చెప్పలేము, ఎందుకంటే 1000 సంవత్సరాల లెక్కలో తీసుకుంటే ఇక నిమిషం ఎంత అవుతుంది, దాని నిడివి ఎంత ఉంటుంది. అట్లాగా ఓ జోక్ అన్నమాట, క్రిస్టియన్ జోక్ అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి, గ్రహించి ఇవ్వాలి. ఈ విషయాలని మీకు గ్రహింపులోకి తీసుకొని రావడానికి సింపుల్ మెసేజ్ అన్నాను కదా, మాట తప్పట్లేదు, నిజంగా చూసుకోండి. అయిపోయింది. ఎక్కడొచ్చాగా అయిపోయింది అన్నావుగా, ఇంకా మళ్ళీ ఎక్కడొచ్చాగేది? నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో కొంత టైం నిజంగా దేవుని కేటాయించు. నువ్వు సువార్త ప్రకటిస్తావో, ప్రార్థన చేస్తావో, ఇతరులకు టైం తీసుకొని మాట్లాడతావో, కరపత్రాలు పంచుతావో, లేతే సత్యదర్శనం పుస్తకం పంచుతావో, ప్రతిరోజులో కొంత టైం కనీసం ప్రార్థనకైనా, అందరి కోసం విజ్ఞాపన చేయడానికి కొంచెం టైం తీసుకొని నీ లైఫ్లో ప్రతిరోజులో కొంత టైంను దేవునికి కేటాయించు. ఆ తర్వాత చూడు, నీ జీవిత కాలంలో నీకు దేవుడిచ్చిన టైంలో 1 స్పూన్ లాగా దేవునికి నువ్వివ్వు. ఆయన నీకు ఇచ్చే సమృద్ధి అయిన ఆరోగ్యం, ఆయుష్ చూడు. ఇక్కడ ఉంది సుదీర్ఘకాల జీవితం, అక్కడ కూడా ఉంది. దేవుడిచ్చేది ఇక్కడ మాత్రమే కాదు సుమి. నువ్వు ఇక్కడ చేసినటువంటి ఈ కొంచెం సపోర్టుకి, నువ్వు ఇచ్చిన ఈ కొంచానికి నీకు ఇక్కడ ఇవ్వబడిద్ది, అక్కడ కూడా ఇవ్వబడిద్ది. రాసుకుంటాడు కదా, చూడండి. మరి నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, దప్పిగొంటిని, దాహం ఇచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి, రోగినై ఉంటిని, పలకరించితిరి, చెరసాలలో ఉంటిని, పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకారంభం మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన ఇదిగో ఈ నిత్య జీవములోనికి, సంతోషకరమైన ప్రదేశంలోనికి ప్రవేశించండి. అబ్బా బాబా, భూమి మీద మనం చేసిన ఈ కొంచెం హెల్ప్కి, ఈ కొంచెం ప్రేమకి, ఈ కొంచెం నీతికి, ఈ కొంచెం మంచికి నిత్యానందం, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం. మరి చెప్పండి, మరి ఎంత కీలకమైన విషయం.
అడుగుడి ఇవ్వబడును మాత్రమే కాదు, ఇవ్వుడి ఇవ్వబడును అనేది కూడా మన మైండ్లో ఉండాలి. నీ పిడికిలితో నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, నీ టైములో, నీ జ్ఞానములో, నీ పనితనంలో. కొంతమంది లోకంలో పనితనాన్ని ఉపయోగిస్తారు, దేవుని దగ్గర ఉపయోగించరు. ఎందుకంటే డబ్బులు రావుగా, డబ్బు రాదు కదా. అదే లోకంలో ఉపయోగిస్తే డబ్బు వచ్చింది. దేవుడు డబ్బులు ఇవ్వడా? ఎవడనుకున్నాడు అవిశ్వాసి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదని దేవుని కొరకు చేసేవాడు నిజంగా విశ్వాసి. ఖచ్చితంగా పొందుతాడు, డౌట్ లేదు, పొందుతాడు. ఈ బ్లెస్సింగ్స్ మనకు రాకుండా, ఈ ఆశీర్వాదాలు మనకు రాకుండా అపవాది అనుమానాలు పుట్టించి చెడగొడతాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్పాను, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిని వెతకండి, దేవుని తలుపు తట్టండి. ఇది నేర్చుకోండి. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం తప్పించొద్దు, వేదన పడొద్దు, వెంపర్లాడొద్దు. మనుషులకు కరుణ ఉంటుంది, ఉండకపోతుంది, చెప్పలేం. కానీ అచ్చంగా కరుణకు ఒక రూపం ఉంటే ఆ రూపం యేసు గనుక, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు గనుక ఆయన సన్నిధిని వెతుకో. ఆయన నీకు ముందు ఇచ్చిన దానిలో నుండి దేవుని కొరకును మనుషుల కొరకును ఇవ్వటం నేర్చుకో. ఏమేమి ఇవ్వాలో చెప్పాను. నీ కాలము, నీ జ్ఞానము, నీ బలము, నీ ఆయుష్కాలంలో ఉన్న శక్తి. నీకు ఐశ్వర్యం దేవుడిస్తే ఐశ్వర్యములో నుండి ఇవ్వటం నేర్చుకుందాం. ఈ సంగతులన్నిటినీ దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఈరోజు పరిచారకులుగా అనేకులు మీ కలిగిన దానిలో నుండి దేవుని కొరకు మీ టైమును కేటాయించారు. మీకున్న సమృద్ధిలో నుంచి దేవుని కేటాయించారు, మీకున్న పనితనపు జ్ఞానంలోంచి కేటాయించారు. గుర్తుపెట్టుకోండి, ఇది నిష్ఫలము కాదు. దీనికి ఎక్కడ నువ్వు ఫలం పొందుతున్నావు, రేపు అక్కడ కూడా నువ్వు ఫలం పొందబోతున్నావు. అందరికీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ఎవరికి వాళ్ళు. నేను అది గ్రహించి నేను కూడా నా వంతుగా నేను దేవుని కొరకు కేటాయించాలి నా లైఫ్లో అని డిసైడ్ అయ్యాను. దాని ఫలం ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, రేపు నిత్యత్వంలో కూడా చూస్తాను. ఈ సంగతులన్నీ కూడా దేవుడు మన హృదయంలో స్థిరపరచును గాక. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఇరుకు మనసు నీకుంటే ఈరోజు దాన్ని వదిలేసే. విశాలమైన హృదయాన్ని కలిగి ఉండటానికి నీ వంతు సిద్ధపడు. దేవుడు నీకు తండ్రి, నాన్న. ఆయన్ని సమీపంగా వెళ్ళు. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం వెతకొద్దు, వెంపర్లాడొద్దు. వాళ్ళు దయ చూపలేదని ఫీలింగ్ ఇవ్వద్దు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోలేదని మనుషుల మీద ఏడవద్దు. అవసరం లేదు. మనుషులకి దయ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీకు దయ చూపడానికి ఐశ్వర్యవంతుడు, కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు, సహాయపడటానికి శక్తి కలిగిన వాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఆయన. రమ్ము అని పైకి లేచి నిలబడదాం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. తండ్రి, ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. నాకు తెలియని విషయాలు కొన్ని నేర్పించావు ప్రభా. అడుగుడు ఇవ్వబడిందే కాదు నాయన, ఇవ్వుడు ఇవ్వబడిందనే మాట కూడా ఉందన్న సంగతి నా గ్రహింపులోకి తీసుకొచ్చావు. నీకు వందనాలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట కూడా అపోస్తల కార్యములో ఉంది ప్రభువా. అది కూడా నిజమే తండ్రి. పొందడానికి అలవాటు పడింది నేను ఇవ్వడానికి సంకుచిత హృదయం కలిగి ఉండేటువంటి పరిస్థితుల్లో నన్ను తప్పునైనా క్షమించు, నేను దిద్దుకుంటాను ప్రభువా. నన్ను పరిశుద్ధపరచునైనా, నన్ను నూతనపరచునైనా తప్పకుండా నేను చేస్తా ప్రభువా. నీ సన్నిధిని వెతుకుతా, నిన్నే అడుగుతా. నేను అడగకపోతే నువ్వు కదలలేనన్నావు కదా, నేను అడుగుతా, వెతుకుతా, నీ తలుపు తడతా ప్రభువా. నాకు సహాయం వచ్చాయి. పొందిన మేల్లో నుంచి నేను నీకును, నీ పరిచర్యకును, అనేక ఆత్మల రక్షణ కొరకును, ఇతరుల మేలు కొరకును కూడా నేను దాన్ని కేటాయిస్తా. నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను కేటాయిస్తా. నాకు ఇచ్చిన జ్ఞానములో, పనితనంలో కేటాయిస్తా. నాకు ఇచ్చిన టైములో కేటాయిస్తా. నాకు ఇచ్చిన ఐశ్వర్యములో కేటాయిస్తా. నాకు ఇవ్వబడిన వరము, టాలెంట్, తలాంతులో నేను కేటాయిస్తా ప్రభువా. ఏముందులే అని దాటిపోతున్నా. లేదు నాయన, తప్పు, నా తప్పు తెలిసింది నాకు, నేను దిద్దుకుంటా. కనికరించమని నీ బిడ్డలు అడుగుచుండగా బిడ్డలు అందరూ జాలిపడు తండ్రి. వారి యందు దయ చూపు తండ్రి. వారికి ఈ విషయాలు హృదయంలో ముద్రితం చేయి తండ్రి. ఉపదేశాన్ని నాయన వారి హృదయంలోకి చేరనీయకుండా అడ్డగించే దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నా.
నా బిడ్డలందరూ కూడా, మేమందరం కూడా ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి ప్రభువా. ఎల్లప్పుడూ అనేకులకు ఇచ్చే స్థితిలో ఉండాలి ప్రభువా. మా చేతులను దీవించు, మా ఉపాధి క్రమములను దీవించు, మా ప్రయత్నములను సఫలపరచు. ఇది మొదలుకొని మా బ్రతుకు పర్యంతము నీవు చెప్పిన మాటల చొప్పున నడవడానికి తీర్మానించుకొని ఉండగా నీ పిడికిలి విప్పి మాకు సహాయపడము. స్పిరిచువల్ లైఫ్లో కూడా మాకు పరిపూర్ణత దయచే, ఎదుగుదల దయచేయము. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.